హే గాయ్స్, వెల్కమ్ టు వైరలీ ఫుడ్. ఈ రోజు మన రెసిపీ చికెన్ పలావ్ విత్ మింట్ మసాలా. చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరి ఈ రెసిపీ ప్రిపరేషన్ ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 2 గుప్పుల పుదీనాను వేసి తరువాత 8 లేదా 9 పచ్చిమిరకాయలను వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని టేబుల్ స్పూన్ల గీ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. జీరా 1/2 టేబుల్ స్పూన్, 3 బిర్యానీ ఆకులు, అనాస పువ్వులు 2 కొద్దిగా వేసి గెరిటితో బాగా కలుపుకోవాలి. ఇవి వేగిన తర్వాత 4 లవంగాలు, యాలకులు వేసుకోవాలి. మొత్తం మసాలా దినుసులని వేగిన తర్వాత ఉల్లిపాయల్ని సన్నగా చాప్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. వేసిన తర్వాత గెరిటితో బాగా కలుపుకుని తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ గా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుని గెరిటితో బాగా కలుపుకోవాలి. మనం ముందుగా చేసుకున్న పుదీనా పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసుకుని మరలా గెరిటితో బాగా కలియపెట్టుకోవాలి. పచ్చి వాసన ఎప్పుడూ రాకుండా బాగా వేయించుకోవాలి. తరువాత 1 కేజీ కోడి మాంసం ముక్కల్ని బాగా కడుక్కుని ఇందులో వేసుకోవాలి. ఆ ముక్కలకి పుదీనా పేస్ట్ బాగా పట్టేలా గెరిటితో బాగా కలుపుకుని కుక్కర్ మూత పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మూత తీసి 1/2 కప్పులు నీళ్లు పోసుకుని మరలా గెరిటితో బాగా కలుపుకోవాలి. తరువాత కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ముందుగా నానబెట్టుకున్న 3 కప్పుల బియ్యాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఆల్రెడీ నానబెడతాం కాబట్టి ఎక్కువసేపు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచనివ్వకూడదు. అలా ఉంచినట్లయితే బియ్యం ముక్కలుగా ఇరిగిపోతుంది. తర్వాత కొద్దిగా పుదీనా వేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి పైన వేసుకుని నెయ్యి వేసిన తర్వాత అన్నాన్ని బాగా మెదుపుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే వేడివేడిగా చికెన్ బిర్యానీ విత్ మింట్ మసాలా. చూసారు కదండి, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. అలాగే ఇలాంటి టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకంటే ముందు మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో మాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మటుకి మర్చిపోవద్దు.